పోతన భాగవతము కూర్మావతారము కయ్యంబు జేయనొల్ల కనీయంబున నతులు పెట్టి నిచ్చరనికరం బియ్యప్పనములు పెట్టుచు తీయంబున గొల్చెబలిని దేవద్వేషిన్. దేవతలు యుద్ధం మాట విడిచిపెట్టారు. దేవతా శత్రువైన బలిచక్రవర్తి పట్ల దేవతలు అందరూ స్నేహాన్ని భక్తిని కనబరిచారు, కానుకలు సమర్పించారు, అతని ఆజ్ఞలను సంతోషంగా పాటించారు అని ఈ పద్య భావం. వసచెడి తన కొనువశమై సుసరముతో గొల్చుచున్న సురసంగములన్ గసిమసికి సంపబోనిన నసురుల వారించెబలియు అతి నయయుక్తిన్. మంచి మనసుతో తనను సేవిస్తున్న బలహీనులైన దేవతలను కక్షగట్టి చంపేయాలి అనుకుంటున్న తన వారైన రాక్షసులను బలిచక్రవర్తి ఎంతో నేర్పుతో చంపవద్దని వారించాడు అని ఈ పద్య భావము. అలా దేవతలను చంపవద్దని వారించి బలి రాక్షస మూకలతో ఇలా అన్నాడు: పగవారు శరణు జొచ్చిన మగతనములు నెరపదగుని మగవారలకున్ తగు సమయమెరుగవలదే మగటిమి బాటింపవలద మత్తులతోడున్. శత్రువులు బెదిరిపోయి శరణి వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాలు చూపరాదు, తగిన సమయం గమనించాలి కదా. అందుచేత ఇప్పుడు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు అని ఈ పద్య భావం. బలిచక్రవర్తి కొలువుకూటములో చేరి అతనిని సేవించారు. సకల లోకాలలోని రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ దేవతా వీరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. శచీదేవి భర్త అయిన దేవేంద్రుడు చక్కటి మంత్రి వలె ఓదార్పు మాటలతో విరోచనుని పుత్రుడు అయిన బలిచక్రవర్తికి ప్రశాంతత కలిగించాడు. పురుషోత్తముడైన విష్ణువు నియమించిన నీతి మార్గాన్ని అనుసరించి దేవతా ప్రముఖులందరూ రాక్షసులతో స్నేహంగా మెలకసాగారు. అలా శంబరాసురునికి ఇచ్చకపు మాటలు చెప్పి అరిష్టనేమితో అనునయంగా మాట్లాడి త్రిపురాలలో నివసించే దానవులతో ఒప్పుకోలు మాటలు జరిపి జంబాసురుని ఒప్పుకోలు సంపాదించి అయగ్రీవాసురుని వైరం మానిపించి నముచి తారక బాణాసురులతో మిత్రత్వం సాగించి విప్రచిత్తితో స్నేహం కలుపుకొని శకుని విరోచన సహ ప్రహేతులచే రాకపోకలు జరిపి మయ మాలి సుమాలి మొదలగు రాక్షస ప్రముఖులకి స్నేహం చూపించి కుంభ నికుంభాసురులతో సౌజన్యం చేపట్టి పౌలోమి కాలకేయ నివాత కవచాది రాక్షస వీరుల పట్ల సైన్యంతో బాంధవ్యాలు కలిపి మాట్లాడుతూ వజ్రదంస్తి వద్ద లొంగి మెసలి మిగిలిన దానవులు దైత్యులు మున్నగు రాక్షసుల ఎడ అతి స్నేహం పెంపొందించుకొని మనం అక్క చెల్లెళ్ళ పిల్లలం, మనతో మనకి దెబ్బలాటలు ఎందుకు, ఎన్నాళ్ళు మనలో మనం గొడవలు పడి బాగా నలిగిపోయాం కదా. అందుచే ఇక నుండి విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తి రాక్షసులం దేవతలం, మనం అందరకు మహారాజు, మనం అందరం అతని ఆజ్ఞకు లోబడి ఉందాం అని చెప్పారు. ఇంకా మన రెండు వంశాలు చక్కగా వర్ధిల్లు మార్గం చెప్తామని బలిచక్రవర్తి నాయకత్వంలో ఐకమత్యంతో దేవతలు రాక్షసులు పట్టుబట్టి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించడానికి ఒప్పించారు. అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.